హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే ఏంటి చాలా అంటే చాలా బాగున్నాం. ఇది ఉగాది రోజు నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే ముందు తీసిన బ్లాగ్ అండి. నేనైతే మా ఫ్రెండ్కి అయితే డెలివరీ అయిందన్నమాట. అందుకని చూడటానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాను అనమాట. నైట్ 3 o'clock డెలివరీ అయితే అయిందండి. ఇది ముంబై అందరిలో ఉన్నదండి. జోగేష్ ఇది హోలీ స్పిరిట్ అని హాస్పిటల్ అనమాట. చాలా అంటే చాలా మనకి ఎలాగా చాలా పెద్ద మాట హాస్పిటల్ చూసారా. ఇందులో ఒక్కో దానికి ఒక్కో రూట్ అయితే ఉన్నది. రూట్ మ్యాప్ కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా మనం అయితే ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. డెలివరీ అయ్యేది ఇక్కడే మాట, హోలీ స్పిరిట్ అనేసి. ఇక్కడ నో ఎంట్రీ అండి, ఎవరికి లోపలికి అయితే వెళ్ళినవారు. మాత్రం బయట సెక్యూరిటీ అయితే ఉన్నది కదండి, వాళ్ళైతే మనకి పాస్ అయితే ఇస్తారన్నమాట. డెలివరీ అయిన వాళ్ళకి ఇద్దరు మనుషులే వెళ్ళాలన్నమాట. వాళ్ళైతే పాస్ ఇచ్చారు. అది తీసుకున్నాక లోపలికి అయితే పంపారు. అమ్మాయి అయితే చాలా బాగుందండి. చిన్న పిల్ల పుల్లిగా ఉంది, బాగా సన్నగా పుట్టింది. వెయిట్ తక్కువ అండి, ఎందుకంటే ముందుగా డెలివరీ అవటం వలనే వెయిట్ అయితే ఇంకా పెరగలేదన్నమాట పాప. ఇదైతే మేము ఇంకా చూసేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. నిజంగా చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఇక్కడ గార్డెన్ ఉన్నది, అన్నీ పిల్లలు కూర్చుంటాకి తిరుగుతాకి అన్నిటికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇందులో ఇది క్రిస్టియన్ హాస్పిటల్ అనుకుంటాండి, ఎందుకంటే నేను ఎక్కడ చూసినా ఇక్కడ క్రిస్టియన్ ఫొటోస్ అయితే చర్చికి వెళ్ళి ఫొటోస్ యేసుప్రభువి మరియా మాతవి అన్నీ అయ్యే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ హాస్పిటల్స్ స్కూల్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఎన్నో కండిషన్లు పెడతారండి, అందరినీ లోపలికి అయితే వెళ్ళినవారు. ఇదిగో చూసారా అంధేరి అని రాసింది చూసారా, ఇది అంధేరి సైడ్ అండి. ఇక్కడ పక్కన స్కూల్ కూడా ఉందండి, కనుష స్కూల్ అయితేని. మా చిన్నమ్మాయి అయితే ఒక వీడియో తీసింది, అది అప్లోడ్ చేయమని చెప్పింది అన్నమాట. అదే ఈ వీడియో అన్నమాట. అదంటే వంట చేస్తుందంట. నేను వంట చేస్తాను, వీడియో తీసి పెట్టు. వీడియో అదే తీసుకుంది, ఫోన్ అక్కడ చాలు చేసి పెట్టేసి వీడియో అయితే అదే తీసుకుంది. చూసారా, కొత్తిమీర ఫ్రిడ్జ్లో నుంచి కొత్తిమీర తెచ్చేసి దాన్ని ఏదో నూరేసి మిక్సీ ఉంది చూసారా, దాని పక్కన ఆడుకుని మిక్సీ అన్నమాట, అందులో అయితే వేసి వంట అంతా చేస్తుందంట. మా అందరికీ వీడియో తీసింది పెట్టమని చెప్పింది అన్నమాట. దానికోసం అయితే ఇది అప్లోడ్ చేశాను. నిజంగా మా చిన్నమ్మాయికి నేను ఇలాగ చేయటం చూసి అది కూడా అదే నేర్చుకుంటుంది అన్నమాట. నేర్చుకుని ఇది కూడా వీడియో పెట్టి మమ్మీ అని చెప్తుంది నాకు. సరే అనేసి నేను దానికోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూసారా, అదైతే కొత్తిమీరని ఏదో రుబ్బేసింది. ఇప్పుడు మిక్సీలో అయితే మిక్సీ చేసేసంట మాకు అంట పచ్చడి చేసి పడుతుందంట. అదిగో చూసారా, ఇంకేయో వండేసిందమ్మ. ఫ్రిడ్జ్ కిచెన్లో ఉన్నాయి అన్నం అవి ఇవి తెచ్చుకుని కొంచెం కొంచెం అయ్యే వంట చేసేసి అయితే మాకు ఇప్పుడు నా వీడియో చూసండి, నేను చేసిన కూడా లైక్ చేయండి. ఇదైతే నేను చేసిందండి, ఎందుకంటే నేను వెజిటేబుల్ రైస్ చేసి ఇంకా చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అండి. ఎందుకంటే ఇది సండే రోజు కాబట్టి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా వెజిటేబుల్ రైస్, ఇంకా వైట్ రైస్. మా చిన్నమ్మాయి చేసిన వంట చూసారు, నేను చేసిన వంటకు చూసారు కదా. ఇప్పుడైతే ఆన్లైన్ నుంచి కొన్ని అయితే పిల్లలకి తినడం కోసం అయితే ఆర్డర్ చేశాను. ఇంకా మా చిన్నమ్మాయి కంట ఏంటి వాటర్ మిలన్ ఇంట్లో ఉందని వాటర్ మిలన్ జ్యూస్ అయితే అడిగింది. అదైతే జ్యూస్ అయితే సగం చేసేసాను, కొన్ని పల్పులాగా తింటాక బాగుంటుంది అనేసి కొన్ని కట్ చేసేసి కొన్ని మిక్సీ చేసి అయితే వేసాను అనమాట. ఇందులోకి ఇంకా ముందుగానే నేను సబ్జా గింజలు అయితే నానబెట్టేసాను, అవి కూడా ఇందులో యాడ్ అయితే చేసేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా నాకు చాలా ఇష్టం అండి జ్యూస్లు, ఇలాగ ఫ్రూట్ జ్యూస్లు అంటే బాగా ఇష్టం. ఇందులో చిన్న బెల్లం ముక్క చేస్తాను స్వీట్నెస్ కోసం అన్నమాట. అందులో కొన్ని ముక్కలు కూడా కట్ చేసి వేసాను, ఎందుకంటే తాగినప్పుడు బాగుంటుంది అనేసి. ఇంకా సబ్జా గింజలు కూడా అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలకి సబ్జా గింజలు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. ఇంకెందులో అయినా ఉత్తి అయినా తినేస్తారండి, అంత ఇష్టం. వాళ్ళకే కాదు నాకు కూడా బాగా ఇష్టం అండి. సమ్మర్ సీజన్లో అందరూ తినొచ్చు, బాగుంటుంది. ఇంకా సబ్జా గింజలు వేసేసి బాగా కలిపేసాను. ఇంకా అంతా మిక్స్ అయిపోయింది. ఇంకా 4 గ్లాసులు అయితే జ్యూస్ అయితే అయ్యింది. 4 గ్లాసులు అయితే తాగేసాం, ఎందుకంటే ఈరోజు సండే ఇరు కూడా ఇంటికాడే ఉన్నారు.
ఈయన డైరెక్ట్గా వాటర్ మిలన్ అయితే సాధారణంగా తీసుకోరన్నమాట. ఎందుకంటే ఈయనకి త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అదే రంప దగ్గు వచ్చేస్తాయని తినరన్నమాట. జ్యూసు ఇలా చేస్తే ఈజీగా అయితే తాగేస్తారు. ఇంకా ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టాను కదా, దీని సంగతి చూద్దాం. ఇవి అయితే సోయా ఉంటాయి కదా, మిల్లిమిక్కర్ పొడి అన్నమాట. మనకి పెళ్ళిళ్ళ భోజనంలో అయితే పెడతారు, కైమా కూరలాగా అయితే ఉంటుంది. అయ్యి ఇంకా పిల్లలకి చిప్స్, కార్న్ చిప్స్ అయితే బుక్ చేశాను. అయ్యి ఉల్లిపాయలు ఇంకా పచ్చిపసుకములు. ఇదైతే సబ్జా గింజలు బుక్ చేశానండి. 100 గ్రామ్స్ 45 రూపీస్కి అయితే వచ్చింది మనకి. దీనిపైన అయితే 65 ఉంది కదా, అదన్నమాట. ఇది నెక్స్ట్ డే చేశాను కానీ ఆ బ్లాగ్ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇదైతే మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరోనంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ పిజ్జా చేసిందంట. అది నా పిల్లేమో దీన్ని ఏడిపిస్తూ మొదలెట్టింది మేము చేసుకున్నాం అనేసి. ఇంకా మా చిన్నమ్మాయి చేయమని గోలమాట. వాళ్ళ నాన్న అయితే నైట్ అంతా నిద్రనే లేదు. మార్నింగ్ అయితే వాళ్ళ నాన్న దగ్గర 100 రూపీస్ అయితే ఇచ్చుకుంది. దాంతో అయితే మేము పిజ్జాకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చేసుకున్నాం అన్నమాట. దీనికి పిజ్జా కోసం ముందుగా అయితే నేను పిజ్జా బేస్ తెచ్చాను. అందులో కేచప్ నూనె రాసేసి, నూనె అటు ఇటు అప్లై చేసేసి, ఇంకా కేచప్ రాసేసి, చీజుని ఇంకా టమాటో ఆనియన్స్ అయితే పైనుంచి పెట్టేసి, దీని మీద మనం ఎటువంటి అయినా పెట్టుకోవచ్చు. పన్నీర్ పెట్టుకోవచ్చు, చికెన్ పెట్టుకోవచ్చు, క్యాప్సికమ్ పెట్టుకోవచ్చు. ఇలా అయితే అవి ఏమీ తినరండి. మా చిన్నమ్మాయి పన్నీర్ తింటుంది కానీ పన్నీర్ నాట్ అవైలబుల్ అండి గర్భే, అందుకనేసి క్యాప్సికమ్ ఉంది కానీ మా పెద్దమ్మాయి తినదన్నమాట. అందుకోసం ఇలాగా అది ఉల్లిపాయలు కూడా తిందనుకోండి, ఆ ఏరు పక్కట్టేస్తుంది. అందుకనేసి ఇంకా వాళ్ళు తినలేని పెట్టి మళ్ళీ ఎందుకు అనేసి నేనైతే ఇలాగ సింపుల్గా అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బయట పిజ్జా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. టేస్ట్ అయితే బాగుందన్నమాట. 2 పిజ్జాలు అయితే చేశాను. మా చిన్నమ్మాయిని అడిగాను ఎలా ఉందని, సూపర్ ఉందన్నది. మా పెద్దమ్మాయి కూడా తిన్నది, దానికి కూడా నచ్చింది. కానీ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఏరేసి పక్కన పడేసి పిజ్జా అయితే తిన్నది. ఎలాగైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.